హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. నా అన్వేషణ అన్వేష్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వీడి చుట్టూనే తిరుగుతుంది. అయితే శివాజీ దగ్గర నుంచి అనసూయ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అన్వేష్ చుట్టూ అయితే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ అయితే తిరుగుతూ ఉందని చెప్పండి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా తక్కువైనప్పటికీ సోషల్ మీడియా మొత్తం వీడి గురించే మాట్లాడుతూ ఉంది. అయితే అన్వేష్ నిజంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక మంచి యూట్యూబర్ కింద వీడైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒక షిప్లో జర్నీ, ఒక 20-30 డేస్ షిప్లో జర్నీ కరోనా టైంలో వాడు చేయడం, అక్కడి నుంచి వాడికి ఫాలోవర్స్ పెరగడం, వాడు చెప్పే విధానం కానీ, వాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఎక్స్ప్లెనేషన్ కానీ, ఇవన్నీ ద్వారా చాలామంది ప్రేక్షకుల్ని అలాగే సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకున్నాడు. అయితే అంత ఈజీగా వచ్చారా వీడికి సబ్స్క్రైబర్స్ అంటే? కేవలం గత సంవత్సరంన్నర నుంచి మాత్రమే వీడికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఉమ్మా తెలుగు ట్రావెలర్ ఇటువంటి వాళ్ళు ఒక సంవత్సరం మధ్యలో స్లో అవడంతో వీడికి తెలుగులో ఉన్నటువంటి చాలా తక్కువ వ్లాగర్స్లో, వేరే కంట్రీస్ వెళ్ళి చెప్పేటటువంటి వ్లాగర్స్లో వీడు ఒక్కడిగా మిగలడం, వీడు కొంచెం నాలెడ్జ్ ప్లస్ వీడి వెటకారం ఇవన్నీ జనానికి ఒక ఫన్నీ ఎలిమెంట్ కింద ఉండడంతో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే పెరగడం జరిగింది. అయితే పెరగడంతో పాటు వీడు ఎక్కడికెక్కడ కొన్ని చిలిపి చేష్టలు చేయడం, ఎవరినో ఒకళ్ళ ప్రభుత్వాన్ని, రాజకీయాల్ని వీడియోలో తీసుకురావడం. వీడి యాక్చువల్గా చెప్పాలంటే వీడి ఛానల్ ఒక వ్లాగింగ్ ఛానల్. వేరే దేశాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కంటెంట్ని, అక్కడ ఉన్నటువంటి విశేషాలని మాత్రమే చూపించేటటువంటి ఛానల్. అయినప్పటికీ కూడా వీడు మళ్ళీ ఇంకొక ఛానల్ ఏదో పెట్టాడు. ఆ ఛానల్ ఇందులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి నా అన్వేషణ ఛానల్ ఏదైతే ఉందో కూడా ప్రతి ఒక్కరిని కూడా గెచ్చడం కొన్ని వీడియోస్లో, అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకసారి గెచ్చడం చేశాడు, ఒక్కొక్కసారి టీడీపీ వాళ్ళని గెచ్చడం చేశాడు. అయినప్పటికీ కూడా దాన్ని మోతాదు పెద్దగా లేనప్పటికీ కూడా ఎవరో పట్టించుకోలేదు వీడిని. సో ఎందుకులే వీడిని, ఒక చిన్న యూట్యూబర్ వీడిని ఎందుకులే అని కమెంట్స్ కొంతమంది చేసినప్పటికీ కూడా ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీడిని తీసుకోవడం జరిగింది, వీడితో ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రీసెంట్గా శివాజీ గారికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నటువంటి మహిళలను మాత్రమే వీడు లైవ్లోకి తీసుకోవడం, అక్కడ కొన్ని కామెంట్లు చేయడం, మహిళల మీద కొన్ని కామెంట్లు చేయడం, అదేవిధంగా భారతదేశం మీద కొన్ని కామెంట్లు చేయడం, ఇటువంటి అయితే చాలా చేశాడు. అయితే ఈయన లైవ్లోకి వచ్చిన సపోర్టర్స్ ఎవరైనా సభ్యతగా ఉన్నారా అని అనుకుంటే, మీరు ఎవరైనా లైవ్ చూడకపోతే ఒకసారి లైవ్ చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ డ్రెస్సింగ్ సెన్స్ మీద శివాజీ కామెంట్ చేశాడో దానికి విరుద్ధంగా ఉన్నారు మొత్తం అందరూ కూడా. ఒకళ్ళు నైటీ వేసుకున్నారు, ఒకళ్ళు ఇంకో డ్రెస్ వేసుకున్నారు, ఒకళ్ళు మనం చెప్పడానికి కూడా రాదు, చెప్తే కూడా తప్పు అయినట్టు ఉంటుంది. మనం ఎక్కడైనా ఒక లైవ్లోకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఇన్స్టెంట్గా అయినా కూడా ఒక డ్రెస్ చేంజ్ చేసుకుని మనం కొన్ని వేల మందికి, అన్వేష్ గారు లాంటి ఒక ఛానల్కి దగ్గర 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అటువంటి ఛానల్కి కనీసం మినిమమ్ ఆఫ్ ది మినిమమ్ అన్న కూడా వాళ్ళు లైవ్ చూస్తే దగ్గర 7 లక్షల మంది చూస్తున్నారు అక్కడ. సో ఇంతమంది మనం లైవ్లో చూస్తున్నారు కదా, మనం ఒక నీట్గా బిహేవ్ చేద్దామని కూడా అందులోకి వచ్చినటువంటి మహిళలు ఎవరికి కూడా లేదు. ఇటువంటి వాళ్ళు మాత్రమే అనసూయకి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తా వీడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. అయితే ఎందుకు ఇప్పుడు దగ్గర 2,30,000 మంది వరకు వీడిని అన్సబ్స్క్రైబ్ చేశారు. ఆ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ అని చెప్పి కమెంట్ చేయడం జరుగుతుంది. చాలామంది అన్సబ్స్క్రైబ్ అయితే చేయడం జరిగింది. సో వీడి మీద ఎంత కోపం? దగ్గర 1,000 మంది సబ్స్క్రైబర్స్ రావాలంటేనే స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటుంది యూట్యూబర్స్కి. అటువంటిది 2,30,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారంటే వీడు చేసిన నేరం చిన్న చితకా నేరం కాదు. ఒక దేశాన్ని, వీడికి ఏ దేశం అయితే అన్నం పెట్టిందో, ఏ దేశం పాస్పోర్ట్ మీద అయితే వీడు ఇతర దేశాలు వెళ్ళగలుగుతున్నాడో, ఈరోజు అదే దేశానికి సంబంధించి కించపరచడం, వీడు అదే దేశాన్ని కించపరచడం, ఆ దేశం నమ్మేటటువంటి ఆదర్శంగా తీసుకునేటటువంటి రాముల వారి భార్య ఎవరుంటారో సీతాదేవిని అవమానించడం, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలామంది దేశభక్తి ఉన్నవాళ్ళు అయితేనేమి, అలాగే నార్మల్ పౌరులు ఎవరైతేనేమి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వీడు ఎక్కడైనా కనపడితే కుమ్మేద్దాం అన్నంత కోపంతో అయితే రగిలిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీడి వ్యాఖ్యలు ఎక్కడ మానలేదు. నేను తప్పు చేయలేదని అంటాడు, లేదంటే ఇండియా రానంటాడు. పైగా రానని చెప్పి అక్కడే ఇతర దేశాల్లో ఉండే కమెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వీడికి అన్సబ్స్క్రైబ్ అవుతానికి, వీడు పతనానికి కారణం అవుతున్నాయి. వీడు గతంలో కూడా చాలా కామెంట్స్ చేశాడు, చాలా దేశాన్ని గురించి, భారతదేశం గురించి ఇవన్నీ చేసినప్పటికీ కూడా అంత తీవ్ర స్థాయిలో లేదు.
వీడు ఒక సబ్జెక్ట్ని ఎంచుకుని ఆల్రెడీ ఒక హాట్ టాపిక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎంచుకోవడం, దాన్ని ఎక్కువ శాతం మంది దాన్ని సపోర్ట్ చేయడం, శివాజీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా వీడు మళ్ళీ మాట్లాడడం, ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకులు, ఆడియన్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో అందుకని చెప్పి వీడికి చాలామంది రిపోర్ట్లు కొట్టారు, స్ట్రైకులు కొట్టారు, ఇవన్నీ చాలా రకాలైతే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వీడు వెటకారం ఇంకా మానలేదు. గతంలో వీడి వీడియోలు ఏదైతే మనం గతంలో చూస్తే ఫాలో అవుతున్న వాళ్ళు చూస్తే ఫాలో అయినప్పటికీ ఫాలో కానప్పటికీ కూడా యూట్యూబ్లో వీడు పెట్టే కంటెంట్ థంబ్నెయిల్స్లో అమ్మాయిలు లేకుండా వీడు దగ్గర ఒక 200-300 పైగానే అమ్మాయిలు బికినీలో, లేకపోతే అమ్మాయిలు ఫారెన్ అమ్మాయిలే. సో వాళ్ళ కల్చర్ మేబీ అది ఉండొచ్చు. కాకపోతే మనకు చూపించేటప్పుడు ఆ థంబ్నెయిల్ తోటి వీడికి సిటిఆర్ పెరుగుతుందనో ఇంకోటి పెరుగుతుందనో అవే థంబ్నెయిల్స్ పెట్టడం, వాళ్ళు వెనకాల ఉన్నప్పుడు వాళ్ళకి భాష అర్థం కాదు కదా అని చెప్పేసి వాళ్ళ మీద వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, అయినప్పటికీ కూడా ఏదో ఒక జబర్దస్త్లో జోక్లా మాత్రమే అందరూ తీసుకోవడం జరిగింది. చాలా కామెంట్స్ అయితే వీడితో పాటు ట్రావెల్ చేసినటువంటి వ్లాగర్స్ మీద కానీ, వాళ్ళ యొక్క స్విమ్మింగ్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా బీచ్ల దగ్గర చాలా అసభ్యకరమైనటువంటి వీడియోలను అయితే వీడు క్యాష్ చేసుకున్నాడని చెప్పాలి. అటువంటి మహిళల యొక్క అంగాలను చూపించే వీడు చాలా రోజులు భోజనం చేశాడని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా వీడి పతనానికి కారణం మెయిన్ దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈయన అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే అంటున్నారు, చీదర కొడుతున్నారు, కనపెడితే కొట్టేటట్టు కూడా ఉన్నారు. సో ఇంతటితోటి సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోదు. మనం వాడు ఏం పెట్టినా కూడా నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా వాడి కోసం వెతికి చూస్తున్నాం. ఇది కూడా మానుకోవాలి అందరూ. వాడిని ఎప్పుడైతే వాడికి వ్యూస్ తగ్గించాలి, అదేవిధంగా ఇంకా ఎవరైతే ఒక 20 లక్షల మంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీలో సగం మంది, వాళ్ళలో సగం మంది వాడికి సపోర్టర్స్ ఉంటారు. ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు, అలాగే అనసూయకు సపోర్టర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా వాడికి సపోర్టర్స్ ఉన్నారు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడికి తగిన బుద్ధి మనం కొట్టడం వల్లనో వాడిని తిట్టడం వల్లనైతే ఖచ్చితంగా రాదు. వాడిని అన్సబ్స్క్రైబ్ చేసుకుని వాడు పెట్టే వీడియోలను మీరు చూడకుండా, ఒకవేళ పొరపాటును చూసినప్పటికీ కూడా ప్రతిదానికి డిస్లైక్ కొట్టండి. ఎప్పుడైతే వాడికి ఇటువంటి మనం చేయగలుగుతామో అప్పుడే వాడి చేష్టలకి ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది. చర్యలు తీసుకోరా ప్రభుత్వం తీసుకోదా అని అంటే సమయం వచ్చినప్పుడు ప్రభుత్వం అందరూ కూడా చర్యలు తీసుకుంటారు. హిందూ సంఘాలు అందరూ కూడా వాడిపైన ఇప్పటికే మండిపడుతున్నారు. సో ప్రతి చోట కూడా భారతీయులు అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడో ఒక చోట వాడికి దెబ్బ తగులుతుంది. అంత ఈజీగా అయితే వాడు వెళ్ళిపోవడం అది ఈజీ కాదు. ఏదో బతికి బయటపడ్డానని అనుకుంటున్నాడు. సరైనవాడు తగిలే వరకునే వాడే వేషాలన్నీ కూడా. సో ఇలాగా వాడు ఫస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి వచ్చినప్పటికీ కూడా మధ్యలో అనేకమైనటువంటి వెటకారాలు, దేశాన్ని కించపరచడం, మహిళల్ని కించపరచడం, మహిళల పట్ల చులకన భావంతో ఉండడం, లేదంటే మన ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూసారు, ఎవరికైతే తెలియనట్టు పుచ్చకాయ ఇటువంటి పట్టుకొచ్చి ఇటువంటి అసభ్యకరమైనటువంటి చాలా చేష్టలు అయితే వీడు చేశాడు. కానీ చాలామంది చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఒక అడల్ట్ సినిమా కన్నా కూడా ప్రమాదకరమైంది. కనీసం ఇంకా అడల్ట్ సినిమా చూస్తే ఎంతో కొంత నాలెడ్జ్ అయినా వస్తుందేమో శృంగారం పట్ల, లేకపోతే ఇంకో వేరే దాని పట్ల. వీడు చెప్పే విధానం కానీ వీడి వీడియోలు కానీ కొన్ని వీడియోలు చూస్తే నిజంగా ఖచ్చితంగా పాడైపోయే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ అన్వేష్ గారి యొక్క చరిత్ర గురించి. ఇప్పటి నుంచో వాడిని ఫాలో అవునప్పటికీ వాడి వీడియోస్ చూస్తున్నటువంటి నాకు తెలిసిన విషయాలు నేనైతే మీతో పంచుకున్నాను. ఇంకా మీరు వాడిని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉంటే సో అన్సబ్స్క్రైబ్ టు అన్వేష్, నా అన్వేషణ ఛానల్. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.